హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా మనకి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ అది కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది పార్ట్ టైమ్ జాబ్ అనమాట. అంటే మీకు డైలీ 3-4 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుందనమాట. అంటే ఆల్రెడీ మీరు ఎందులోనైనా వర్క్ చేస్తూ కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. జాబ్ రోల్ ఎవరు అప్లై చేయాలి, ఎలాగ అప్లై చేయాలి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, మనకి యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది నోఫినిటీ నుంచి రావడం జరిగిందనమాట. సో, ఇది మనం మెయిన్‌గా చూసుకుంటే డేటా ఎంట్రీ జాబ్ అనమాట. ఓకేనా? మనకు చాలామంది డేటా ఎంట్రీ జాబ్స్ అడుగుతున్నారు కదా! సో, ఇది వన్ ఆఫ్ ద జెన్యూన్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. జెన్యూన్ డేటా ఎంట్రీ జాబ్ అనమాట. సో, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఫీజు అలాంటివి ఏమి ఉండవనమాట. ఓకేనా? అండ్ మీకు స్టార్టింగ్‌లో 3-4 అవర్స్ అని చెప్పాను కదా! సో, ఆ 3-4 అవర్స్ కూడా మీరు స్పెసిఫిక్ టైం అనేది ఏమి ఉండదనమాట. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. అంటే మీకు డేలో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు 3-4 అవర్స్ స్పెండ్ చేసి ఆ వర్క్ కంప్లీట్ చేస్తే సరిపోతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిస్కస్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ పాయింట్ కంప్లీట్ 30-50 డీటెయిల్డ్ జాబ్ అప్లికేషన్స్ డైలీ. ఓకేనా? అండ్ అప్లై ఓన్లీ త్రూ కంపెనీ కెరియర్ పేజ్, నాట్ ఈజీ అప్లై. అంటే మీకు మీ డైలీ మీ మెయిన్ జాబ్ రోల్ ఏంటంటే డైలీ 30-50 డీటెయిల్ జాబ్ అప్లికేషన్స్ అప్లై చేయాలన్నమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జాబ్స్కి మనం చాలా ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్లై చేయాలంటే మన యూఎస్ జాబ్స్ అయినా కావచ్చు, ఇండియన్ జాబ్స్ అయినా కావచ్చు. కొన్నిటికైతే ఈజీ అప్లై ఉంటుంది, కొన్నిటికి కెరియర్ పేజ్ ద్వారా వెళ్తే వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. చాలా ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఫిల్ చేయరో వాళ్ళకి నార్మల్ డేటా ఎంట్రీ వాళ్ళని హైర్ చేసుకొని ఫిల్ చేపిస్తారనమాట. ఓకేనా? సో మీ యొక్క జాబ్ రోల్ అనేది అదనమాట. మీరు డైలీ 30-50 జాబ్స్ అప్లై చేయాలన్నమాట. మీ యొక్క క్లయింట్స్కి వాళ్ళ తరపున మీరు జాబ్స్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. 30-50 అంటే ఏం లేదు, జస్ట్ డేటా ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా? వాళ్ళు డేటా మీకు ఇస్తారు. ఆ డేటా ఎలాగైతుందో ఆ విధంగా ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సింపుల్ డేటా ఎంట్రీ జాబ్ అనమాట. సో ఇది మనం ఈజీ అప్లై యూస్ చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ దాంట్లో ఈజీ అప్లై ఉంటుంది కదా, అలా చేయకూడదు అనమాట. డైరెక్ట్ ఆఫీషియల్ కంపెనీ కెరియర్ పేజ్ నుంచి మీరు అప్లై చేయాలన్నమాట. మీకు కంప్లీట్గా ఈ యొక్క కంపెనీ వాళ్ళు అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. నోఫినిటీ వాళ్ళు మీకు ఒక ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్రైనింగ్ షార్ట్ అండ్ స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ఈజ్ ప్రొవైడెడ్. ఓకేనా? బిఫోర్ యూ బిగిన్. సో మీరు యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేసే ముందు కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు వర్క్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ అదేవిధంగా చూసుకుంటే ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ మ్యాండటరీ. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క జాబ్కి మీరైతే ఎక్స్పీరియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. సో అక్కడ మనం చూసుకుంటే డైలీ టైం రిక్వైర్డ్ 3-4 అవర్స్ అనమాట. ఈ 3-4 అవర్స్ మళ్ళీ ఎప్పుడైనా పర్వాలేదు అనమాట. ఈ స్పెసిఫిక్ టైం ఇప్పటి నుంచి ఇప్పటివరకు అనేం కాదు, డైలీలో మీరు ఎప్పుడైనా సరే 3-4 అవర్స్ టైం స్పెండ్ చేసి వర్క్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. అండ్ వర్కింగ్ డేస్ చూసుకుంటే మండే టు సాటర్డే అనమాట. అండ్ సండే హాలిడే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే వర్క్ మోడ్ 100% రిమోట్ అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే మన ఇంట్లో ఉండే ఈ యొక్క జాబ్కి వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్లో ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కాలేజ్ స్టూడెంట్స్ కానీ, హోమ్ మేకర్స్, జాబ్ సీకర్స్ బిట్వీన్ రోల్స్, ప్రొఫెషనల్ లుకింగ్ ఫర్ సైడ్ ఇన్కమ్, అలా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు శాలరీ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మీకు మంత్లీ వచ్చేసరికి ఎంత పే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ మీకు మంత్లీ బోనస్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇదైతే మనకి ఫిక్స్డ్ పే అనమాట. మీకు ఇంక్రిమెంట్ అనేది ఏమి ఉండదు, ఫిక్స్డ్ పే. ఎందుకంటే పార్ట్ టైం కాబట్టి మీ వర్క్ నచ్చితే మేబీ వాళ్ళు చేయొచ్చేమో, కానీ మీకు మళ్ళీ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటాయన్నమాట. అవి కాకుండా ఇదైతే మీకు ఫిక్స్డ్ శాలరీ అనమాట. ఓకేనా? మీకు ఏంటంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే మీకు బేసిక్ ఎక్సెల్ స్కిల్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? సో మీకు బేసిక్ ఎక్సెల్, మీకు ఎలాంటి ఎక్సెల్ స్కిల్ కానీ, నార్మల్ డేటా ఎంట్రీ స్కిల్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ కానీ, టైపింగ్ స్పీడ్ కానీ ఎలాంటి ఏమీ లేకపోయినా సరే మనం కూడా ఒక జాబ్ కోర్స్ మనం స్టార్ట్ చేసామన్నమాట. ఆల్రెడీ డిస్కౌంటెడ్ స్లాట్స్ అయితే ఫిల్ అయిపోయాయి, కానీ మిగతా కొన్ని స్లాట్స్ అయితే ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా ఎవరైతే వీడియో చూడలేదో ఆ యొక్క వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి వీడియో మొత్తం చూసి డౌట్స్ ఏమైనా ఉంటే మీకు కింద అదే వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. సో వాట్సాప్ నెంబర్కి మీకు మెసేజ్ చేస్తే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ మన ఛానల్ అఫీషియల్ కోర్స్ అనమాట అది. ఓకేనా? సో మన కోర్సులో ఏమి నేర్పిస్తామంటే మొత్తం మీకు కావాల్సిన వర్క్ ఫ్రమ్ హోమ్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మనం నేర్పిస్తాం. అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మనం ఇస్తాం అనమాట. అండ్ అదేవిధంగా ఏ జాబ్కి ఎలాగే అప్లై చేయాలి, ఏ రెజ్యూమేతో అప్లై చేయాలి, రెజ్యూమే ఎలా మార్చాలి,
సో ఇలా ప్రతిదీ ఎండ్ టు ఎండ్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అండ్ మీకు సపోర్ట్ కూడా ఇస్తాం అనమాట ఎండ్ వరకు మీకు జాబ్ వచ్చే వరకు. సో మీకు ఒక పర్సన్ అంటే మీకు ఒక గైడెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి చూసి ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, జాయిన్ అవ్వండి. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఈ యొక్క జాబ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు 3 లింక్స్ కనిపిస్తాయి అనమాట. ఓకేనా. నోటిఫికేషన్, అప్లై నౌ, జాయిన్ వాట్సాప్ అని చెప్పి మనకి వాట్సాప్ ఆఫీషియల్ ఛానల్ కూడా ఉందన్నమాట. మీరు అక్కడ జాయిన్ అయితే ఏమైనా ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉంటే మీరు అందులో షేర్ చేస్తాను అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కంపెనీ ఆఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. డైరెక్ట్ లింక్డ్ఇన్ పేజ్ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.